నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా భీమవరంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. ద ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తన 4వ స్టోర్ను ప్రారంభించిన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్. రాష్ట్రంలో కక్షపూరిత డావిషన్ రాజకీయాలు జరుగుతున్నాయని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి సంబంధం ఏంటో అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఒకసారి పరిశీలన చేస్తే పూర్తిగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, ప్రజలకు ఏదైతే చెప్పిందో కూటమి ప్రభుత్వం, అవి అమలు చేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏ రకంగా కుట్రపూరిత రాజకీయాలు చేయాలి అన్నటువంటివి ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఒక సిన్సియర్ అధికారులుగా పేరు పొందినటువంటి ధనంజయ రెడ్డి గారి కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ నిర్దాక్షిణంగా 3 రోజులు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ విషయాలన్నీ కూడా ఏవేవో వాళ్ళకి తెలుసు, అన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నారు. వాళ్ళ విషయాలు ఓపెన్గా అన్నీ కూడా చెప్పగలిగారు. తిరిగి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, తద్వారా అందరినీ కూడా భయాందోళనకు గురి చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశం లోపల ఇంటర్నల్గా పెట్టుకొని వాళ్ళని అరెస్టుకు చేయాలన్నటువంటి భావించడం, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆధారాలు ఉన్నాయని బకాయిస్తున్నారు, ఆధారాలు చూపించని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం. ఈరోజు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం. మాట్లాడితే లిక్కర్ స్కామ్ అంటారు. ఏంటి లిక్కర్ స్కామ్? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా ఆ కుటుంబాలు బాగుండాలన్న ఉద్దేశం పెట్టుకొని కొద్దిగా ప్రైసెస్ పెంచితే ఆర్థిక పరంగా దాన్ని కొనుగోలు చేయకుండా కుటుంబానికి పోషించుకునే విధంగా ఆ డబ్బుని వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఆ వ్యసనాలు గురి కాకుండా ఉంటారు అటువంటి ఆలోచన చేస్తే ఒక సీనియర్ నేత, దేశంలోని నేను సీనియర్ నేతను, అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిని, దేశంలో నాకన్నా సీనియర్ లీడర్ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందరన మందుబాటు చేతిలో పెట్టుకొని తమ్ముళ్ళు మీకు మంచి మందుని ఇస్తాను అన్నటువంటి మాట చెప్పటం ఆశ్చర్యాన్ని కలుగజేశారు. ప్రజల యొక్క వీక్నెస్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నాడో, లేకపోతే వాళ్ళ సంసారాలు పాడు చేయాలనుకున్నాడో, ప్రజలపైన కక్ష కట్టాడో తెలియదు. కానీ గతంలో ఏ రాజకీయ నాయకుడైనా కూడా మీకు మంచి విద్యనిస్తాం, లేదా మీకు మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాం అన్నటువంటి విషయాలు చెప్పినటువంటి మనం చూసాం. కానీ బహిరంగ సభలలో నిస్సిగ్గుగా మహిళలు ఉంటారు, అందరూ ఉంటారని ఆలోచన చేయకుండా మందు చేత ఇలా పట్టుకొని మీకు మందు అందజేస్తాను అని చేతులు ఊపి చెప్పినటువంటి పరిస్థితి చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మంచి ఆలోచనలు తనకు వస్తాయి అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కన్జంప్షన్ తగ్గించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాడు, మరి ఈరోజు తీసుకుంటే కన్జంప్షన్ పెంచాడు. ప్రజలకు ఎక్కువగా బెల్ట్ షాపులు ఇష్టానుసారం ఓపెన్ చేసి ఇష్టానుసారం తాగండి అన్నాడు. రాష్ట్ర ఆదాయం చూస్తే తగ్గింది. ఏ రకంగా భావించాలి? సంవత్సర కాలం అయిపోయింది తన ప్రమాణ స్వీకారం చేసి.
హామీలు నెరవేర్చలేక ఈరోజు అత్యద్భుతమైనటువంటి సృష్టిస్తానని మాట్లాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ అని చెప్పేటువంటి వ్యక్తి ఏ రకంగా చూసినా రాష్ట్ర ఆదాయం పడిపోయింది. జిఎస్టీ ఆదాయాలు తగ్గిపోయినాయి, సర్వీస్ ట్యాక్సెస్ తగ్గిపోయింది, అదే రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం రావాలో అది తగ్గిపోయింది. అన్ని రకాల ఆదాయం తగ్గిపోయి సమాధానం చెప్పుకోలేక తిరిగి దానిని ఏదో మభ్యపెట్టే విధంగా చేసుకుంటూ టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే టార్గెట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా పరిలోకి తీసుకోకుండా కర్నూలుకు వచ్చినటువంటి హైకోర్టును ఈరోజు దాన్ని బెంచ్గా మార్చాడు. మాకు బెంచ్ వద్దయా, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఒక ఒప్పందం లాగా ఉండింది, తెలుగు రాష్ట్రాల ఐక్యమేటప్పుడు ఒక ఒప్పందం కుదిరింది, ఎక్కడ రాజధాని అంటే ఇంకొక చోట హైకోర్టు ఉండాలి, మాకు హైకోర్టు ఇవ్వయా అంటే బెంచ్ ఇచ్చేస్తా అంటాడు. హైకోర్టు పెట్టినట్టు హైకోర్టు రానికుండా చేశాడు. లా యూనివర్సిటీని తరలించాడు. 1,00,000 కోట్ల పైగా అమరావతిలో ఈరోజు టెండర్లు పిలిచి, ఒక రాజధాని అంటే ఏంది, ఒక సచివాలయం ఉండాలి, ఒక అసెంబ్లీ ఉండాలి, కట్టు మంచిదే చేయాలంటున్నాం. పార్లమెంట్ ఏమో 1,200 కోట్లతో కట్టారు, తెలంగాణ అసెంబ్లీ ఏమో 1000 కోట్లతో కట్టారు. బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ వచ్చాయి. ఈయన 6,000 కోట్లతో సచివాలయం అంటాడు, 10,000 కోట్లతో అసెంబ్లీ అంటాడు. ఏంది మరి ఆ డబ్బులు ఏం జరుగుతున్నాయి, ఎంత అవినీతి జరుగుతోంది? ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్ర ప్రజలను ఒకటి ఆలోచన చేయమని అడుగుతున్నా. గతంలో 100 కోట్ల టెండర్లు ఉన్నప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అన్నటువంటిది లేకుండా పని చేసి కాంట్రాక్ట్ పని మొదలు పెడితే దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తామని చెప్పి చట్టం చేస్తే, ముందే ఇప్పుడు 100 కోట్లు అంటే 10 కోట్లు ముందే ఇచ్చేసి ఆ 10 కోట్లు రాజకీయ నాయకులు పెరుక్కునే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితులను మారుస్తే, ఈరోజు తిరిగి దాన్ని మార్చి తనకు అనుకూలంగా మలుచుకొని 40,000 కోట్లు టెండర్లు రాజధాని పిలిచి 4,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 4,000 కోట్లు లంచంగా తీసుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఒక ప్రాంతంలో పెడితే మా ప్రాంత పరిస్థితి ఏంటంటే బనకచెర్ల క్రాస్ అంటాడు. అసలు బనకచెర్ల క్రాస్ వల్ల ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత స్థిరీకరణ చేయబోతున్నావు, ఏ రకమైన మేలు జరుగుతోంది అని అంటే సమాధానం ఉండదు. వీటన్నిటిని తప్పించుకోవడానికి ఇటువంటి అరెస్టులు, ఇది సమంజసమా? ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2019 నుంచి 20 సంవత్సరం లోపు తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక సంవత్సరం లోపున అమ్మఒడి ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, డాక్రా రుణాలు మాఫీ ఆసరా చేశాడు, కాపు నేస్తం ఇచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ 4 కంతులు ఇచ్చాడు, పెన్షన్ డబ్బులు పెంచాడు, కొత్త పెన్షన్లు ఇచ్చాడు, 30 లక్షల మందికి పట్టాలు ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక చేసి మొదలుపెట్టించాడు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా ఇవన్నీ ఒక సంవత్సరంలో చేశాడు. మరి నువ్వు సంవత్సరమైంది ప్రమాణ స్వీకారం చేసి ఒక పెన్షన్ తప్పితే వేరే అవి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, అన్ని అమలు చేశాను అంటాడు. అమ్మఒడి ఏమైందంటే జూన్కి ఇస్తా, మేకి ఇస్తా, మార్చికి ఇస్తా, పొడిగించుకుంటా పోతున్నాడు. ఒక సంవత్సరం ప్రజలకు చెందాల్సినటువంటి అన్ని పథకాలు ఎగరగొట్టాడు, మోసం చేశాడు. మహిళలకు రావాల్సినటువంటి చేయూత రాకపై, అమ్మఒడి రాకపై, ఈ సంవత్సరం కాపు నేస్తం రాకపై, ఏమీ రాకపై, కొత్త పెన్షన్ రాకపై, ఈ మోసం చేసినట్టు కాదా? ఇన్ని రకాల మోసపూరితమైనటువంటి కుట్రవంతమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఏదో జరిగిపోయింది అనేటువంటి భ్రమను సృష్టించడానికి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేనటువంటి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర పనిచేసినటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఈడీ కూడా చెప్పింది 2,000 కోట్ల పైగా ఫ్రాడ్ చేశారు, కేసుతో కూడా ఆధారాలతో సహా బయటకు వస్తే, ఆ రోజు నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దీంట్లో దొరుకుతారన్న ఆలోచన అందరినీ బయట దేశానికి తరలించేసావు, ఇతర దేశాలకు పంపించేసావు. నువ్వు అధికారంలోకి వస్తానే మళ్ళీ వాళ్ళు పిలిపించుకొని కీలకమైన పదవుల్లో పెట్టావు. నువ్వు చేసేటువంటి ఎన్ని మోసాలు ఉన్నాయి. ఈరోజు అటువంటి చేయలేదే, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు విచారణ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ. ఈరోజు వివేకానంద రెడ్డి కేసు అన్ని రోజులు నడిపావు, అన్ని రోజు జగన్కి ఏదో ఉంది అన్నట్లు మాట్లాడుకుంటూ వచ్చావు. మరి ఎందుకు సంవత్సరమైంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎందుకు ఆ మహిళలు మాట్లాడట్లేదు లేదు, నువ్వెందుకు దాన్ని కేసు నిధి చేసుకోలేకపోతున్నావు? ఆ కేసులో ఎవరైతే నేనే చంపాను, ఎట్లా చంపానని చెప్పిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు, గన్మెన్లను పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు. ఏదో కాంట్రవర్సీ అని ఒక మాటకు అప్రూవర్గా మారినట్టు ఒక లూప్ హోల్ పట్టుకొని ఇలా చేస్తున్నావు. చట్టాన్ని ఇలా చేసుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని నీకు అనుకూలంగా మలుచుకొని చేసుకుంటున్నావు, ఇది పద్ధతి కాదు.
భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని తుంగలో దొక్కుతున్నావు. నీ సొంత రాజ్యాంగాన్ని ఆలోచన చేసుకుంటూ కుట్రపూరితమైనటువంటివి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉంటాయో దాన్ని చేసుకుంటూ ఇతరులను తప్పు ఏదో రకంగా ఇరికించాలా. శత్రువులు కాదు తనకి, రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదు, అపోజిషన్ ఎవరు ఉండకూడదు, తన గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళందరినీ ఈ రకంగా చేస్తాను అటువంటి మెసేజ్ నువ్వు ఇవ్వటం సమంజసం కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు రాజకీయ కక్షపూరితమని రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఉండాలని ఆయన అన్నారు. కర్నూలులో జగన్మోహన్ రెడ్డి హైకోర్టుతో పాటు లా యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కానీ చంద్రబాబు కర్నూలులో హైకోర్టు కాదు, కేవలం బెంచ్తో సరిపెట్టే లా యూనివర్సిటీని సైతం తరలించేస్తారని మండిపడ్డారు. దాదాపు ఆయన సంవత్సర కాలం అయిపోయింది ఆయన అధికారం లేకుండా. సంవత్సర కాలం సంవత్సరం అయినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది చేయలేదు. అదే మరి నిందలేస్తా వారిచ్చిన హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చకుండా కేవలం నిజంగా కక్షపూరితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు చిన్న నాయకుడు కానించి పెద్ద నాయకుల వరకు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వదలకుండా ఈరోజు నిజంగా అరెస్ట్ చేసి ఈరోజు నిజంగా ఏదో ఆ రోజు లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు నడపడం జరుగుతూ ఉంది. ఈరోజు ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కనీసం దీంట్లో లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది? ఏమన్నా ఆయన ఎక్సైజ్ సంబంధించిన దాంట్లో ఏమన్నా డిపార్ట్మెంట్ వీళ్ళు పనిచేశారా? కనీసం ఎక్కడైనా ఒక సంతకం చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏదో ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళు ధనంజయ రెడ్డి గారి పేరు చెప్పారు, కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు కేవలం అనేసి నిందలేసి ఈరోజు అరెస్ట్ చేయడం తప్పక కేవలం వీళ్ళు చేసే పనులన్నీ పూర్తిగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దాని మెడకు చుట్టేదానికే చేస్తున్నారు. కానీ ఇది కేవలం ఈరోజు రాజకీయంగా వారు చేసే హామీలన్నీ నెరవేర్చకపోగా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్తో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కేవలంగా అమరావతి అంటారు. ఈరోజు ఇది ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలు ఈరోజు మేము 1000 ఎకరాలు సేకరించడం జరుగుతుందని చెప్తారు. ఏమయ్యా, ఢిల్లీ రాజధాని కదా, ఈ దేశానికి ఎన్ని వేల ఎకరాలు ఉంది ఢిల్లీలో రాజధానికి? అదేవిధంగా ఈరోజు మన పక్కన ఉన్న హైదరాబాద్, బెంగళూరు కావచ్చు, మద్రాసు కావచ్చు, ఇవన్నీ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి వాళ్ళ రాజధానికి. ఈరోజు 1000 ఎకరాలు సేకరించి మరలా ఇంకా 30,000 ఎకరాలు కావాలంట రాజధానికి. అదేవిధంగా వాళ్ళు చెప్పేది ఎంత నీకు హాస్యాస్పదం అంటే 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కట్ట, 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కు. నిజంగా వాళ్ళు చెప్పే మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి. కేవలం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే కాక వాళ్ళు ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేదు. నిజంగా ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడింది. ఇప్పటికైనా మీరు ఇలాంటి రాక్షస పాలన సాగించి ఏదో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా మేము కోరుతున్నాం. ఇది తీవ్రంగా వాళ్ళ ఈరోజు ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు అరెస్ట్ చేయడం, వాళ్ళ మానసికంగా వేధించడం నిజంగా మీ ప్రభుత్వానికి ఇది నిజంగా దగ్గర పడే రోజులు కూడా దగ్గర పడ్డాయని కూడా మీకు తెలియజేస్తున్నాం. టీడీపీ కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని, భ్రష్టు పట్టిందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విచారం వెల్లబుచ్చారు. ఆదివారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ కూటమి పాలనలో పాఠశాల విద్య అస్తవ్యస్తమైపోయింది, భ్రష్టు పట్టింది. గతంలో కాంగ్రెస్ పాలనలో పాఠశాల విద్యలో 3 రకాల స్కూళ్ళు ఉండేవి. 1 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత, 3 ఉన్నత పాఠశాలలు. వైకాపా ప్రభుత్వ పాలనలో దాన్ని 6 రకాలు చేయడం జరిగింది. సెటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్, హై స్కూల్ ప్లస్ అనే 6 రకాలుగా చేయడం జరిగింది. అక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అవి 9 రకాలు చేయడం జరిగింది. సెటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ 6 నుండి 10 వరకు,
హై స్కూల్ 1 నుండి 10 వరకు, హై స్కూల్ ప్లస్ 6 నుండి 12 వరకు, హై స్కూల్ ప్లస్ 1 నుండి 12 వరకు, ఈ విధంగా 9 రకాల స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అయోమయంగా తయారైంది. తల్లిదండ్రులకు కన్ఫ్యూజనే, విద్యార్థులకు కన్ఫ్యూజనే. దీనికి తోడు గతంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:40 ఉండేది. నాన్న చంద్రబాబు ప్రభుత్వం 1:53 చేసింది. దీనివల్ల క్లాస్ రూమ్లో విద్యార్థులకు ఇబ్బంది, ఉపాధ్యాయునికి ఇబ్బంది. దీనికి తోడు ఉపాధ్యాయులు మిగులయ్యారు. ఈ 1:40 నుండి 1:53 చేయడంతో ఉపాధ్యాయులు సంఖ్య ఎక్కువైపోయింది. అంటే 6,428 మంది ఉపాధ్యాయులు సర్ప్లస్గా తేలినారు, మిగులుగా తేలారు. వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి రేపు వాళ్ళకు ఏం చేస్తారు? వాళ్ళను ఇప్పుడే మిగులు ఉపాధ్యాయులు ఉంటే రేపు వీళ్ళని ఏం చేయబోతున్నారు? వాళ్ళకు నియామక పత్రాలు ఇస్తారా, ఇవ్వరా? ఒకవేళ ఇస్తే వాళ్ళతో ఏం పని చేపిస్తారు? కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా? అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు గతంలో జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 ఇచ్చింది. ఇది ఒక చారిత్రక తప్పిదమని ఆ రోజు అందరూ విమర్శించాం. ఈ యొక్క టీడీపీ కూటమి నాయకులు కూడా విమర్శించారు, చంద్రబాబు నాయుడుతో సహా. మేము అధికారంలోకి వస్తే జీవో 85 రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 11 నెలలైంది, ఆ జీవో రద్దు కాలే. దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇది ఒక విడ్డూరం. పార్టీ పేరేమో తెలుగుదేశం, కానీ తెలుగు మాధ్యమం రద్దు. మీ పార్టీ పేరు మార్చుకోండి, రేపు మహానాడులో తీర్మానం పెట్టండి. మీ పార్టీ పేరును తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశంగా మార్చుకున్నట్టు తీర్మానం ప్రవేశపెట్టండి. ఇది ఎన్టీఆర్ ఆశయానికే విరుద్ధం. ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు: 1, ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:40గా ఉండాలి. రెండవది, ఇన్ని రకాల స్కూళ్ళు పాఠశాల విద్యలో వద్దు, 3 రకాలే ఉండాలి: ప్రాథమికోన్నత, ఉన్నత. 3, తెలుగు మాధ్యమాన్ని ప్రాథమిక విద్యలో కంపల్సరీ చేయాలి, తప్పనిసరి చేయాలి. 4వది, ఉన్నత చదువుల్లో, ఉన్నత కళాశాలల్లో ప్రవేశాల్లో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తెలుగు మాధ్యమంలో చదివిన వారికి 3% అదనపు మార్కులు కలపాలి. ఇవి కాంగ్రెస్ పార్టీ డిమాండ్. పాకిస్తాన్ మద్దతుతో పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, ఇది భారతదేశ ప్రతిష్టను మరింత పెంచిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని శనివారం భీమవరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. వీసా కోడేరు వంతెన వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ల మీదుగా జువలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం వద్ద ముగిసింది. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో యువత, ప్రజలు దేశభక్తితో జాతీయ జెండాలు పట్టుకుని పాల్గొన్నారు. తిరంగా బైక్ ర్యాలీలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం మరియు అస్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, మాజీ చైర్మన్ కూల నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మొరగని నారాయణమ్మ, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు సంఖ్యలో ప్రజలు తదితరులు వేల సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశంలోని అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ వజ్ర ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో తన 4వ స్టోర్ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో ఇది లాడియా తొలి స్టోర్. విజయవాడలో ఈ స్టోర్ను ప్రముఖ ఐటీ
నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆభరణం అందాన్ని మరింత పెంచుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆభరణాలను తమకు కావలసిన డిజైన్లో చేయించుకుంటున్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగింది. కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ అందిస్తున్నారు. లాడియా డైరెక్టర్ అఖిల్ వేమ్లూరి మాట్లాడుతూ విభిన్నమైన డిజైన్స్ అందించడానికి తాను ముందుగా ఉన్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ కొత్త డిజైన్లను చేరువ చేసేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు. తమ ల్యాబ్ గ్రోన్ వజ్రాల రీతులను తయారు చేస్తున్నామని అన్నారు. ప్రత్యేకమైన గ్రేడింగ్ చేసి అందిస్తున్నామన్నారు. బంగారు ఆభరణాలతో తయారు చేసిన వజ్రాల శాలిటార్లు ఎంచుకోవడానికి విస్తృత ఎంపికతో అందిస్తున్నామన్నారు. మరియు హరంలు, వడ్డానాలు, నెక్లెస్లు, గాజులు, పెండెంట్లు, కంకణాలు, చెవిపోగులు, పోలికీలు ప్రత్యేకంగా ఇస్తున్నామన్నారు. లాడియాలో స్వంత నచ్చిన డిజైన్లు తయారు చేసుకోవచ్చన్నారు. డైమండ్ గ్రేడింగ్ లో సర్టిఫికేషన్ లో గ్లోబల్ అథారిటీ అయిన IGI నుండి ధ్రువపత్రాలు ఉన్నాయని అన్నారు. క్యారెట్ డైమండ్ ధర 24,999 వర్సెస్ నుండి ప్రారంభమై విభిన్న కలెక్షన్ల శ్రేణులు లభిస్తుంది. మే 15 నుండి మే 25 నుంచి 2025 వరకు డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% తగ్గింపు, ఎటువంటి వృధా లేకుండా ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్ను లాడియా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. లాడియా స్టోర్ 4th స్టోర్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ 2 హైదరాబాద్ అండ్ 1 ఇన్ బెంగళూరు. సక్సెస్ఫుల్గా 3 కంప్లీట్ చేసుకుని 4th లాంచ్ ఇన్ విజయవాడ ఒక గ్రాండ్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి చాలా సంతోషం. And yeah, I think lab grown diamonds is going to become the next future diamonds anukuntanu. I think a lot of hype for lab grown diamonds. Ante nenu pedaga ade cheptunanu, I generally don't wear a lot of jewelry. Nenu takkuva jewelry esukodame chaala takkuva, but yeah, ma ammagariki chaala ishtam diamonds ante. So maybe sometimes ఇది న్యాచురల్, ఇది ల్యాబ్ గ్రోన్ అని చెప్పడానికి, చూసి చెప్పడానికి కానీ ఎవరు చెప్పలేరు. మా మమ్మీకి అది చేపల పులుసు చేసి అదే చెప్తూ ఉన్నాను, అంత కాస్ట్లీ కొని ఇచ్చేసాను, ఇక్కడ ముందే చూస్తుంటే ఇక్కడ సగం ప్రైస్లో అయిపోయేది అనేసి. ఇంకా 10 మూవీస్ సైన్ చేస్తున్నారు. సో గుల్రాజ్ చాలా బిజీగా ఉన్నట్టున్నాడుగా, అన్ని చోట్ల వాడే ఉన్నట్టున్నాడు. వెరీ హ్యాపీ. ఐ మీన్ ఒక సినిమా చాలా మందిని లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తారు కదా. సో సంక్రాంతికి వస్తున్నాం, మీరు అందరు చూస్తుంటారు, మీకు అందరికి నచ్చింది కదా సినిమా. సో నేను అదే చెప్పాను కదా, వెరీ సింపుల్ పర్సన్. నేను చాలా నా పేరు అఖిల్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ లాడియా డైమండ్స్. ఈరోజు మా 4th స్టోర్ విజయవాడలో ఓపెన్ చేశాము బై యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు ఓపెన్ ద స్టోర్ ఓవర్ హియర్. సో ఇక్కడ MG రోడ్లో మన దగ్గర మోర్ దెన్ 50 జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి. కానీ లాడియానే ఎందుకు అంటే ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి లాడియా కేర్ ఆఫ్ అడ్రస్. లాడియా అంటేనే ల్యాబ్ డైమండ్స్, ఇట్స్ అ షార్ట్ ఫామ్ ల్యాబ్ డైమండ్స్కి. సో మీకు జ్యువెలరీ అనేది అందరికీ అన్ని రకాలమైన జ్యువెలరీ కావాలి. ఎవరు ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది వేసుకోవాలనుకోవట్లేదు, ఈవెంట్కి మార్చుకుందాం. సో నేను వేసుకుంది కూడా లాడియా నుండే. యూ కెన్ సీ ఇట్స్ ఆల్ సాలిటేర్. Yeah, it's all solitaire. You're the director. What? You're the director? Yeah. She's a little bit కొంచెం నర్వస్గా. రాకముందు మొత్తం న్యాచురల్ వేసుకునేదాన్ని, బట్ సిన్స్ ల్యాబ్ గ్రోన్ వచ్చిన దగ్గర నుండి ఐ బీన్ దీని నుండే తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ అండ్ న్యాచురల్. I think it's very affordable to everybody, and మీరు కూడా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ప్లీజ్ టు విజిట్ ద స్టోర్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని మరియు AKIF వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహాలు అందిస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. నేడు ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని AKIF వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు.
చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలను అందజేస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మాజీ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారని, ఇండియన్ కబడ్డీ అసోసియేషన్ కి వివరాలు అందజేశామని చెప్పారు. క్రీడాకారులు బాగా రాణించిన ప్రభుత్వం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏకేఎఫ్ఐగా నేను అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కూడా స్పోర్ట్స్ కోడ్ ఆధారంగా యాజ్ పర్ స్పోర్ట్స్ గైడ్లైన్స్ తోటి, ఆ ఏకేఎఫ్ఐ గైడ్లైన్స్ తోటి ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా వీళ్ళకి ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ప్రాసెస్ మొత్తం కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము ఏకేఎఫ్ఐకి కూడా రేపు సబ్మిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్నుకున్నందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి, అలాగే అబ్జర్వర్ గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అంతకన్నా ముందుగా ఈ పోస్ట్ నేను విజయనగరం జిల్లా, మా గురువు గారు భగవాన్ దాస్ గారు అప్పట్లో ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చాలా రోజులు చేసేవారు, చాలా సంవత్సరాలు చేశారు. మళ్ళీ అలాంటి పదవి నాకు మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ని ముందుకి ఇంకా ముందుకి నడిపించడానికి సెక్రటరీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి నేను ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి ఆయనకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నిటినీ కూడా నేను అందజేస్తానని మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు కృష్ణ, నాది విశాఖపట్నం జిల్లా. ఇవాళ కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా మంచి వాతావరణంలో, ఎటువంటి కాంట్రవర్షన్స్, ఎటువంటి కాంపిటీషన్స్ లేకోకుండా మంచి వాతావరణంలో ఎన్నిక జరిగింది. నన్ను వైస్ ప్రెసిడెంట్గా, ప్రభావతి గారిని ప్రెసిడెంట్గా, శ్రీకాంత్ గారిని సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా కబడ్డీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ముందర ఉన్న కర్తవ్యాలు ఏంటంటే, మన కబడ్డీ టీంని నేషనల్స్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలి. అలాగే మన ప్లేయర్స్ అందరూ కూడా ఇండియాకి కానీ, ఐపీఎల్ కానీ వీటిలో కూడా ఆడి ప్లేయర్స్ అందరూ ఆర్థికంగా కానీ ఇదిగా బలపడాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ ఈ నేషనల్స్ ఆడిన వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఏకేఎఫ్ఐ అబ్జర్వర్ అయినటువంటి వీరేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ చేయడం జరిగింది. పూర్తిగా స్పోర్ట్స్ కోడ్ అనుసరించి 2011 స్పోర్ట్స్ ఎన్ఎస్డిసిఐ గైడ్లైన్స్కి అనుగుణంగా, మా ఏకేఎఫ్ఐ రూల్స్కి అనుగుణంగా ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ బాడీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్నారో క్రీడాంధ్రప్రదేశ్గా ఉండాలని, దాంట్లో కబడ్డీ మరి ముఖ్యంగా ముందుండాలని మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ తొందరలోనే 5, 6, 7 తారీఖుల్లో ఇక్కడ బీచ్ నేషనల్స్ని మేమందరం కూడా చాలా దిగ్విజయంతంగా నిర్వహిస్తామని, అలాగే ప్రతి క్రీడాకారుడికి మంచి బంగారు భవిష్యత్తు ఉండే విధంగా మా యొక్క సభ్యులందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ఫ్రెష్ ఎలక్షన్ అనేది ఎందుకు పెడతాం ఆంధ్ర కబడ్డీ కంటే, 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు ఏదైతే గవర్నమెంట్ రీఆర్గనైజేషన్లో 13 జిల్లాల నుంచి 26 ఇంక్రీజ్ చేశారో, దానివల్ల మిగతా కొత్తగా జిల్లాలని ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు మరలా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్స్కి రాబోయే రోజుల్లో 26 జిల్లాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. కాబట్టి ఆ అవకాశాన్ని ఈరోజు వినియోగించుకొని కొత్త అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో ప్రభావతి మేడం గారు ప్రెసిడెంట్గా, ఈ యలమంచిలి శ్రీకాంత్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా భీమవరంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ.
ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. ద ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తన 4వ స్టోర్ను ప్రారంభించిన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.